ఫ్రెండ్స్, కీరా దోసకాయ పచ్చడి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది కీరా దోసకాయ. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా తీసుకొని నేను అన్ని కొలతలతో చూపిస్తాను. కొద్దిగా వేయినట్టుగా చింతపండు, కొంచెం చింతపండు కూడా అవసరమైంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కీరా దోసకాయ, పచ్చిమిర్చి, ఒక టమాటా, కొత్తిమీర మనకి 2 కప్పుల దాకా తీసుకోవాలి, ఎంత కావాలంటే అంత. కట్ట వచ్చేసి 15 రూపాయలు ఫ్రెండ్స్. కొత్తిమీర చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. మీకు చక్కగా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అనేది. ప్రతి ఒక్కళ్ళు ముందుగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. చింతపండు కొద్దిగా నీళ్ళల్లో తడిపి ఉంచేసాను ఫ్రెండ్స్. ముందుగా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాక ఫ్రెండ్స్, కొత్తిమీరని ఇదే విధంగా వాటర్లో కడిగేయాలి. ఫ్రెండ్స్, ఏర్లున్నా ఇట్లాగా వేరులతో కూడా చట్నీ అనేది, కొత్తిమీర చట్నీ చేసుకోవచ్చు. కీరా దోసకాయ వేసుకొని చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇవి ఎందులోకి అంటే ఫ్రెండ్స్, దోశల్లోకి, ఉప్మాలోకి, రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది. దీనికి కొంచెం వేపుడు కూర అనేది ఉంటే చాలా ఇంకా రుచిగా ఉంటుంది. వేపుడు అంటే గుత్తొంకాయ వేపుడు కానీ, ఆలుగడ్డ వేపుడు కానీ, దొండకాయ ఫ్రై కానీ, ఇలాగా కొంచెమే నేను తీసేసాను ఫ్రెండ్స్. 1-2 సార్లు వాటర్లో ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్ని ఎండిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు తీసుకొని, ఇక్కడ మట్టి ఇసుక అనేది ఉంటుంది. మీరు వీడియో అనేది కొంచెం ఈ వాటర్ తీసేసి ఫ్రెండ్స్, మరలా నేనేం చేస్తానంటే ఈ వాటర్ తీసేసి మరలా పట్టుకోవాలి. మరలా వాటర్ అన్నీ పట్టుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తాజా వాటర్ మళ్ళీ తీసుకున్నాక చూడండి, ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఫ్రెండ్స్ లైక్ అనేది చేయండి, వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. నిన్న మొన్న పెట్టిన వీడియోస్ చెప్తేనే లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చెప్తేనే లైక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వీడియో అనేది లైక్ చేయండి, పూర్తి దాకా చూడండి. ఉప్పు వేసుకున్నాక ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా మరలా ఒక్కసారి చూడండి, ఎంత తెల్లగంటే అంత తెల్లగా వచ్చేసాయి. ఇక్కడ కూడా ఈ వేర్లు కూడా ఉంచేయచ్చు ఫ్రెండ్స్. ఉంచేసేసి ఇదే విధంగా సన్నగా నైస్గా కొత్తిమీర అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా కీరా దోసకాయని కూడా కడగాలి. ఒక 5 నిమిషాల సేపు ఇదే వాటర్లో ఉంచేయచ్చు, ఏమన్నది ఫ్రెండ్స్. ఆలుని కూడా, పచ్చిమిర్చి ఒక 5-6, లేదంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, మిరియాలైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 10 మిరియాలు, 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మనం తినే ఆహారమే కాబట్టి చాలా ఆరోగ్యం. కొత్తిమీర కీరా దోసకాయతో పచ్చడి చేస్తున్నాము. 1-2 సార్లు ఇదే విధంగా కడిగేసేయాలి ఫ్రెండ్స్. కడిగేసినాక ఫ్రెండ్స్, నేను చెక్కు తీస్తాను అనుకుంటున్నారు. కీరా దోసకాయని చెక్కు తీయకుండా తింటేనే బలం. మనం తినేటప్పుడు చాలా ఆరోగ్యం. చెక్కు ఉంచేసేయాలి. చాలా రకరకాలుగా చేస్తారు ఫ్రెండ్స్. చెక్కు ఉంచేసే తినొచ్చు. చూడండి, ఇటు చివర
మీకు కాస్త ఓపిక అనేది ఉంటే కనుక ఈ చక్రాలని కళ్ళ మీద పెట్టి ఒక అరగంట సేపు ఉంచితే కళ్ళు అనేది కూల్ అయిపోతాయి, కళ్ళు కూలింగ్ అవుతాయి. చూడండి, నీటి శాతం ఎక్కువ ఉంటుంది. దీన్ని కుకుంబర్ కూడా అంటారు ఫ్రెండ్స్. పచ్చడి కూడా పట్టుకోవచ్చు. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి, చిన్న చిన్న పీసులుగా. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కేజీ వచ్చేసి ఫ్రెండ్స్ కూరగాయలు అనేది A to Z క్యారెట్ కాకుండా అన్నీ 40 రూపాయలు పెరిగాయి, మండిపోతున్నాయి. ఉల్లిపాయలు అయితే చెప్పక్కర్లా ఫ్రెండ్స్, కేజీ 60 రూపాయలు. పెద్ద ఉల్లిపాయలు, ఎల్లిపాయలు వచ్చేసి కేజీ 400 రూపాయలు. ఆయిల్ కూడా వంట ఆయిల్ 20 రూపాయలు పెంచారు లీటర్కి. చూడండి ఫ్రెండ్స్, ఒక్క కాయ తీసుకున్నా నేను. తీసుకున్నాక ముక్కలన్నీ అక్కడ పెట్టేసేసి కాడల్ని ఆకుల్ని మనం క్లీన్ చేసుకున్న కొత్తిమీర మొత్తాన్ని చూడండి ఇదే విధంగా తీసుకోవాలి. చూడండి, ఇది మొత్తం చాలా అయింది. కట్ట వచ్చేసి 15 రూపాయలు ఫ్రెండ్స్, సగం కట్ట చేస్తున్నాను నేను. కొత్తిమీర 15 రూపాయలు, పుదీనాకు కూడా 15 రూపాయలు. చూడండి, నేను ఇక్కడ ఇవి మంట ఏం లేవు, పప్పుకాయలు అంటారు, మిరపకాయలు, పచ్చిమిర్చికాయలు దోరవి. ఇదే విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కాయ అనేది కొంచెం బాగలేదు, పక్కన పడేద్దాము. కొంచెం విరగ తీసుకొని ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇది కట్ చేసి వేసుకోవాలి. వాటర్లోనే ఉంచేసాను నేను, ఉప్పు నీళ్ళ వాటర్లోనే ఉంచేసాను. పెద్ద కాయ ఫ్రెండ్స్. వీడియో అనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నేను చెప్పక్కర్లా ఫ్రెండ్స్, వీడియో పాత వాళ్ళు అయితే కనుక ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి, గంట నొక్కండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇలాగ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడికి వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూనే ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసినాక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి ముందుగా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె, మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత లాస్ట్కి పోపు కూడా పెట్టుకోవచ్చు. తిరమాత గింజలు వేయించి పోపు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. పచ్చిమిర్చి ముందుగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. దీనికి బదులుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, వీడియోలో చూపించిన విధంగా. కొంచెం వేగాయి అన్నప్పుడు ఫ్రెండ్స్ మిరపకాయలు, పచ్చిమిర్చికాయలు కొత్తిమీరని కాడలతో సహా క్లీన్ చేసుకున్నది, కట్ చేసుకున్నది వేసుకొని ఇలాగా 2 నిమిషాల సేపు కొత్తిమీరని వేడి చేసుకోవాలి, మగ్గనివ్వాలి కొంచెం. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎల్లిపాయలు
5-6 దెబ్బలు జీలకర్ర, అర టేబుల్ స్పూను వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నేను చింతపండు వేసుకొని 2 నిమిషాల సేపు మగ్గనివ్వాలి కొత్తిమీరని. చూడండి ఫ్రెండ్స్, ఎంత వేసానంటే చాలా వేసాను. కొత్తిమీర దగ్గర పడింది. ఆ కొత్తిమీరని గిన్నెలోకి తోడుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుంటే ఫ్రెండ్స్ తగినంత ఉప్పు వేసుకున్నాము. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే విధంగా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి కీరా దోసకాయని వేసుకోవాలి. అదే గిన్నెలోకి కీరా దోసకాయని వేసుకోవాలి. టమాటాని నేను కట్ చేసి ఉంచేసాను ఫ్రెండ్స్, చిన్న పీసులుగా కట్ చేశాను. చాలా తేలిక త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్, త్వరగా అయ్యిద్ది. కీరా దోసకాయ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి పిల్లలు, స్కూల్ పిల్లలకి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి ఈ కీరా దోసకాయ లంచ్ బాక్స్లోకి ఏపుడు కూర వేసుకొని తినేయచ్చు. చాలా రుచిగా తయారైద్ది. ఇంకా కొంచెం మీడియం సైజులో పొయ్యి అనేది ఉంచేసి ఒక 3 నిమిషాల సమయం దాకా మగ్గనివ్వాలి. కీరా దోసకాయని మగ్గనివ్వాలి. కీరా దోసకాయ తొందరగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి రోటి పచ్చడి చేసుకోవచ్చు. రోలు లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకొని మళ్ళా పోపు వేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడిని మీరు ఇంట్లో ఒకసారినే తయారు చేయండి. ఒక 2 కప్పుల దాకా తీసుకున్నాను. ఒక కీరా దోసకాయ పెద్దది వేసాను ఫ్రెండ్స్. 2 కప్పులు టమాటా ముక్కలు వేసాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకో సిమ్లో ఉంచేసి, స్టవ్ సిమ్లో ఉంచేసి మూత పెట్టి ఒక్క 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. 10 నిమిషాల సేపు మగ్గనిస్తే కీరా దోసకాయ కొత్తిమీర వేసిన పచ్చడి రెడీ అవుతుంది. నిమిషాల్లోనే రెడీ అవుతుంది. ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. కొంచెం చూడండి వేసినట్టుగా పసుపు కూడా వేసుకున్నాము. వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు లోలో ఉంచేసి కలుపుకుంటే దగ్గర పడిద్ది. చల్లారినాక, పూర్తిగా చల్లారినాక మిక్సీలో వేసుకొని పోపు పెట్టుకుంటే, కరివేపాకు వేసి కొంచెం ఇంగు వేసి మనం పోపు పెట్టుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది కొత్తిమీర పచ్చడి తయారు చేస్తున్నాం. కీరా దోసకాయ వేసి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, అదే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుంటే ఫ్రెండ్స్ వాటర్ అనేది వచ్చేసి మూత పెట్టి మగ్గనిచ్చాను 10 నిమిషాల సేపు. కీరా దోసకాయని, టమాటాని. నేను చెప్పేది మీకు తెలుస్తూనే ఉంది ఫ్రెండ్స్. కుక్ అయింది. ఈ సమయాన కాస్త 2 నిమిషాలు పెద్ద హైలో మంట ఉంచేసి కట్టి వేసుకొని పూర్తిగా చల్లారనియాలి. రోట్లో కానీ మిక్సీలో కానీ చల్లారినాక తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇదే విధంగా పూర్తిగా చల్లారాలి ఫ్రెండ్స్. మీకు 10 రూపాయల బిళ్ళ సంగతి తెలుసు కదా. అంతకుముందు మనకు తెలిసిన విషయమే ఇది. 10 రూపాయలు కాయిన్. ఇప్పుడు కొత్తగా నేను చెప్పాల్సింది ఇదిగో 20 రూపాయల కాయిన్ వచ్చేసింది ఫ్రెండ్స్ పబ్లిక్లోకి. ఇదిగో చూడండి, నా దగ్గర 20 రూపాయల కాయిన్స్ ఉంది. మీకు చూపిద్దాం, సబ్స్క్రైబర్లు అందరికీ చూపిద్దాము అని నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మీకు తెలిసిన విషయమేగా ఫ్రెండ్స్. 2 రూపాయల బిళ్ళ, 5 రూపాయల బిళ్ళ, రూపాయి బిళ్ళ, ఇవన్నీ చూడటానికి స్టీల్ ఇవి, ఇత్తడివి, ఇవన్నీ ఇలాగుంటాయి ఫ్రెండ్స్. సరేననేసి స్టీల్ 5 రూపాయలు
ఇది రూపాయి, ఇది 5 రూపాయలు ఫ్రెండ్స్. అలాగ ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్. సరేననేసి మీకు చూపిస్తున్నాను. సక్సెస్ రేట్ అందరికీ చూపిస్తున్నాను. మిక్సీ జారు తీసుకొని ఫ్రెండ్స్ ధనియాలు, నువ్వులు రెండు కలిపి వేసుకోవాలి. వేయించుకున్నాక ఫ్రెండ్స్ ఇవి పూర్తిగా చల్లారింది. కీర దోసకాయ టమాటా ముక్కలు చల్లారాయి. పచ్చడి తయారు చేసుకుంటున్నాము. వేసుకొని మిక్సీలో వేసుకొని మీకు వీలుగా ఉంటే రోట్లో అయినా నూరుకోవచ్చు కొత్తిమీర పచ్చడిని. అదే విధంగా వేసుకొని మూత పెట్టి మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ ఆ తర్వాత కొత్తిమీరగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర కీర దోసకాయ పచ్చడి రెడీ అయింది. కొత్తిమీర పచ్చడి నిమిషాల్లోనే రెడీ అయింది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. గంట నొక్కండి ఫ్రెండ్స్. 3 నిమిషాల సమయం దాకా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ కొత్తిమీర కీర దోసకాయ పచ్చడి. అదే విధంగా చూడండి, ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎంతో వేయట్లేదు, కొంచెమే వేసాను ఆయిల్. మీకు కాబడితే ఇంకాస్త ఎగస్ట్రా వేసుకోండి ఫ్రెండ్స్. మీరు తినే వాళ్ళు ఉంటే కనుక ఆయిల్ ఇంకొంచెం ఎగస్ట్రా వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పోపు గింజలు బాగా కొంచెం దట్టంగానే వేసుకోవాలి. పోపు గింజలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఉన్నా వేసుకోండి ఫ్రెండ్స్, రుచిగా ఉంటుంది. ఆ తర్వాత పల్లీలు, ఎల్లిపాయలు మరలా వేసుకున్నాను ఫ్రెండ్స్. 2 ఎల్లిపాయలు వేసుకుంటే తిరగమాతలో కట్ చేసుకొని వేసుకోవచ్చు. పల్లీలు ఇంకొంచెం అదనంగా వేసుకోండి మీరు, దానికి రుచి పల్లీలే ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది. పల్లీలు ఆయిల్లో వేయించుకొని వేసుకుంటే పోపు. ఇక్కడ ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంగువ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా ఈ చట్నీనంతా మనం మిక్సీ పట్టుకున్న చట్నీనంతా 2 నిమిషాల సేపు ఈ పోపుతో పాటు 2 నిమిషాల సేపు చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాల సేపు సిమ్లో ఉంచేసి ఉడకనిచ్చేసి ఇంక సర్వ్ చేసుకొని ఇట్టే తినేయచ్చు. తినేటప్పుడు ఆ పల్లీలు అనేది నోటికి రైస్లో కలుపుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే 3 రోజుల దాకా ఉంటుంది ఈ పచ్చడి అనేది. కీరా దోసకాయ పచ్చడి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కాదు, ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. కొత్తిమీర పచ్చడి చాలా ఆరోగ్యానికి అనేది చాలా మంచిది, చాలా ఆరోగ్యం. కొత్తిమీర, పుదీనాకు, లెమన్ జ్యూస్ వేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే వడగట్టుకొని శరీరానికి, ఎముకలకి, రక్తం శుద్ధి చేయడానికి చాలా ఉపయోగపడిద్ది. పుదీనాకు, కొత్తిమీర, కొంచెం తులసి ఆకులు 2-3 తులసి ఆకులు వేసుకొని ఉదయం పూట కానీ సాయంత్రం ఈవినింగ్ సమయాన మీకు కుదిరినప్పుడు ఆ జ్యూస్ చేసుకొని తాగితే కొత్తిమీర జ్యూసు, పుదీనాకు, తులసి ఆకులు వేసుకొని చాలా ఆరోగ్యం. కొంచెం హనీ లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా తీసుకొని ఇంక రైస్లోకి వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్. ఇది 3 రోజుల దాకా ఉంటుంది. కొత్తిమీర పచ్చడి నిమిషాల్లోనే రెడీ అయింది. ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.